ఏపీలో ఎలక్షన్ సందర్భంగా తాడికొండ పరిధిలోని పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పొన్నికల్లు వద్ద బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల దగ్గర 148 మద్యం సీసాలను గుర్తించామని, అందులో 2 వ్యక్తులు ప్రభుత్వం మద్యం దుకాణంలో సేల్స్ బాయ్స్గా పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీళ్ళ దగ్గర ముగ్గురు కూడా వ్యక్తులు. ఇతను యనమల కిషోర్, ఇతను యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే మన తాడికొండ జిఆర్ఓ ఉందో, గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ ఉందో, దాంట్లో సేల్స్మెన్గా పనిచేస్తాడు. అతనితో పాటు చిలక రామకోటయ్య అనే అతను ఉన్నాడు. ఇతను యాక్చువల్గా మేడికొండూరు మండలం విషయాల గ్రామం. ఇతను ఈ సేల్స్ కూడా అమ్ముతూ ఉంటాడు. ఏదంటే ఈ యొక్క వీటిని బెల్ట్ షాప్ కింద పెట్టుకొని అమ్మటానికి గాను ఇతను పూనుకొని ఉన్నాడు. ఇతనికి ఈ యొక్క తాడి సేల్స్ కూడా ఉంది. అందులో భాగంగా వీటిని కూడా పెట్టి ఎక్కువ రేట్లకు అమ్మాలనే ఉద్దేశంతో ఈ యొక్క తీసుకెళ్తున్నట్టుగా ఈ మాల్ని ఏదైతే బాటిల్స్ ఉన్నాయో తీసుకెళ్తున్నట్టు కనబడుతూ ఉంది. అలాగే కెనపర్తి నిఖిల్ అనే అతను ఈ యొక్క కిషోర్కి ఫ్రెండ్. అతన్ని సహాయం కూడా తీసుకోవడం, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో అవసరమవుతుందనే ఉద్దేశంతో అతను కూడా సహాయం తీసుకొని ఈ ముగ్గురు కలిసి వెళ్ళడం